హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఛానల్కి స్వాగతం. నేను మీ భాస్కర్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో లాస్ట్ వరకు ఎపిసోడ్ని వినండి. అదేవిధంగా 10 మందికి షేర్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రము వదిలేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డన్. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. సినిమా మాఫియా ఎంతమందిని పొట్టన పెట్టుకుందో మనకు తెలియదు, కానీ ప్రొడ్యూసర్లని, డైరెక్టర్లని, యాక్టర్ని చాలామందిని రోడ్డు మీద పడేసిందని మాత్రం చెప్పాలి. ఎందుకంటే మాఫియా ఎక్కడైనా మాఫియానే కదా. సో ఈ మాఫియాని అడ్డుకోవడంలో ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి, అదే విధంగా పరిశ్రమ ఫెయిల్ అయింది. ఈ మాఫియా ఎక్కడైనా ఉంటుంది. ఈ మాఫియాని గురించి మాట్లాడుకోబోయే ముందు మనం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవాలి. పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయిన తర్వాత తన స్వయం కృషితోటి పాదాలకు పని చెప్పి, నోటికి పని చెప్పి, శ్రమతో కూడిన పరిశ్రమ చేసిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ ఫైనల్గా డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి 5 సంవత్సరాలుగా ఒక సినిమా తీస్తూ ఉన్నాడు. సడన్గా సినిమా రిలీజ్ అయ్యే టైంకి జూన్ 1 నుంచి బంద్ థియేటర్లు. ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో మొత్తం, తెలంగాణ కానీ ఎక్కడైనా సరే. దీనికి కారణం డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ కలిసి తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే మాకు లాభాలు రావట్లేదు, మేము నష్టపోతున్నాము, కాబట్టి మాకు సినిమా రిలీజ్ అయిన తర్వాత అందులో పర్సంటేజ్ అనేది మాకు రావాలి. సో ఈ కారణంగానే బంద్ పెడుతున్నామని చెప్పి కరెక్ట్ పవన్ కళ్యాణ్ సినిమా టైంకే బంద్ పెట్టడం జరిగింది. సో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పవన్ కళ్యాణ్ వెంటనే కందుల దుర్గేష్ అనే ఒక సినిమాటోగ్రాఫ్ మంత్రి ఆంధ్రాలో తను రంగంలోకి దిగాడు. మొత్తం వాకప్ చేశాడు. అసలు ఏం జరిగింది, ఏం కథ అని తనే డైరెక్ట్గా ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. దీని వెనక ఆ నలుగురు ఉన్నారు అని. ఆ నలుగురు ఎవరంటే, మీరు రాజేంద్ర ప్రసాద్ సినిమాలో ఆ నలుగురు టైటిల్ని బట్టి ఆ నలుగురు ఎవరో గమనించండి. ఆ నలుగురు అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆయన పాడే పట్టుకొని జరపాలంటే ఒక నలుగురు కావాలి ఎట్టి పరిస్థితుల్లో. ముంగడ 2, వెనకాల 2. సినిమా పరిశ్రమలో కూడా ఆ నలుగురు ఉన్నారనమాట. వాళ్ళు కూడా సినిమాని పాడేలాగా చేసి మోస్తున్నారు. అంటే మీకు క్లియర్గా అర్థమైందా మాఫియా ఎవరనేది? ఆ నలుగురు ఎవరనేది ఇప్పుడు హల్చల్ అవుతుంది. ఇప్పుడు మొత్తం పోతున్న లెక్క ప్రకారం ఆ నలుగురు ఎవరో చెప్తా. జనాలందరికీ తెలిసిందే. సో నాకు కొత్తగా ఇక్కడ నేను కాంట్రవర్సీ చేస్తుంది లేదు, ఏమీ లేదు, ఓకేనా? ఆ నలుగురు వచ్చేసి దిల్ రాజు ఒకరు, అల్లు అరవింద్ ఒకరు, అదేవిధంగా సురేష్ బాబు ఒకరు, ఇంకోటి సునీల్ నారంగ్. ఈ నలుగురు, వీళ్ళే కాకుండా ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు. వీళ్ళే ఆ నలుగురని కారణమని మాఫియానికి పిలవడానికి కారణం ఏంటంటే, సుమారు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2800 థియేటర్లు ఉండేవి. ఆ 2800 థియేటర్ నుంచి ఇప్పుడు దాదాపు 1900 థియేటర్లో, 1700 థియేటర్లో ఉన్నాయి. ఇందులో తెలంగాణకి సంబంధించి మల్టీప్లెక్సెస్ కావచ్చు, లేకపోతే సింగిల్ థియేటర్స్ కావచ్చు, మొత్తం 450 పైన ఉన్నాయి. మిగతా 1200 థియేటర్లన్నీ ఆంధ్రాలో ఉన్నాయి. మీకు చెప్పాలంటే ఇండియా మొత్తంలో అత్యధికమైన ఉన్న థియేటర్లు ఎక్కడైనా ఉన్నాయంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. సో దీన్ని వీళ్ళు ఎలా మాఫియా అని మాట్లాడుతున్నారంటే ఒక్కసారి గమనించండి మీరు. సినిమా ఎవరు తీస్తారు? ప్రొడ్యూసర్ తీస్తాడు సినిమా. సినిమా ప్రొడ్యూస్ చేసిన తర్వాత దీన్ని రిలీజ్ చేయాలంటే డిస్ట్రిబ్యూటర్స్ కావాలి. డిస్ట్రిబ్యూటర్స్కి ఎవరు కావాలి? ఎగ్జిబ్యూటర్స్ కావాలి. అంటే థియేటర్ ఓనర్స్ కావాలి. ఎందుకంటే నిర్మాత దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు, డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి థియేటర్స్ ఓనర్స్ తీసుకొని దాని తర్వాత సినిమా నడపడం జరుగుతుంది. ఒకవేళ సినిమా కనుక మంచిగా నడిచిందనుకో దాని తర్వాత వారాలు నడపడం జరుగుతుంది. సో ఆ లాభాల్లో, వాటాల్లో ఏవో ఉంటాయి కాబట్టి అవి ముందు వ్యవహారం చూసుకుంటుండే. ఇది ఎక్కడ చేడిందంటే, సోకాల్డ్ ఈ ఆ నలుగురు కావచ్చు, లేకపోతే వీళ్ళతో పాటు ఇంకెంతమంది ఇన్వాల్వ్ ఉన్నారో మనకు తెలియదు. ఇదంతా ఒక సిండికేట్. ఈ సిండికేట్ ఎట్లా అంటే, వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న థియేటర్స్ అన్నీ లీజ్ తీసుకోవడం జరుగుతుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. ఈ నలుగురు కలిసి ఆల్మోస్ట్ 80% ఆఫ్ థియేటర్స్ని లీజ్కి తీసుకున్నారు. 80% ఆఫ్ థియేటర్స్ని లీజ్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదండి. ఆల్మోస్ట్ థియేటర్లు అన్నీ వీళ్ళ చేతుల్లోనే ఉన్నట్టు లెక్క. ఒక సగటు ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వీళ్ళకి దాసోహం అవ్వాల్సిందే. ఏదో అంటారు చూసినావా, షేర్ ఖాన్ ఆ డైలాగ్ చెప్పాలంటే, నీ సినిమా నడవాలంటే, రిలీజ్ కావాలంటే ఆ సినిమాని తీసుకొచ్చి నా తొడ మీద పెట్టి నాకు సలాం కొట్టిపో, అలా అయితేనే సినిమా రిలీజ్ అవుతుంది, లేకపోతే నీ సినిమా కథం. ఇది డైలాగ్ కాదండి, ఇది నిజం, ఇదే జరుగుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్
ఏ థియేటర్లు అయితే ఉన్నాయో వాటిని లీజుకి తీసుకోవడం జరుగుతుంది. ఇంచుమించు 80% ఆఫ్ థియేటర్స్ లీజ్ ఉన్నాయంటే మీరు ఒక్కసారి జస్ట్ ఇమాజిన్. ఎవరైనా వీళ్ళ కిందికి వెళ్ళాల్సిందే. ఒక్క సినిమా అందుకే వీళ్ళకి నచ్చితేనే సినిమా రిలీజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే దిల్ రాజుకు సంబంధించిన 2 సినిమాలు మొన్న రీసెంట్గా రిలీజ్ కావడం జరిగింది. సంక్రాంతికి వస్తున్నారా, ఇంకోటి గేమ్ చేంజర్కి చాలా డబ్బులు పెట్టారు, అది ఫ్లాప్ అయిపోయింది. ఒకేసారి 2 రిలీజ్ చేశాడు. సంక్రాంతికి వస్తున్నాం, కానీ సంక్రాంతికి వస్తున్నాం నిజానికి సినిమా హిట్ అయింది, రిలీజ్ అయింది, తట్టుకోగలిగింది. కారణం థియేటర్స్ అన్నీ వీళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి. నలుగురే డిసిషన్ తీసుకుంటారనమాట. సినిమా రిలీజ్ కావాలన్నా సినిమా రిలీజ్ కావద్దన్నా వీళ్ళ చేతిలోనే ఉంటుంది. అందుకే అప్పట్లో చాలామంది వీళ్ళ మీద పోరాటం చేయడానికి ట్రై చేశారు. చిన్న చితక కాబట్టి వీళ్ళతో ఏగలేక వీళ్ళతో తట్టుకోలేక కనుమరుగైపోయారు. వీళ్ళని ఫైట్ చేసామని చాలామంది వచ్చారు, కానీ ఫైట్ చేయలేకపోయారు. వీళ్ళది ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే లాస్ట్కి పవన్ కళ్యాణ్ సినిమాను కూడా అడ్డుకుందామని ట్రై చేశారు. నాకు ఏమి ఫరక్ పడదు, నా జోలికి వస్తే డొక్క చించేస్తారు, నాకు ఇబ్బంది లేదు. బండ్ల గణేష్ కావచ్చు, లేకపోతే కొంతమంది ట్వీట్లు పెట్టడం జరుగుతుంది. మీరు సింహాన్ని దూరం నుంచి చూడాలనుకోండి, దగ్గరికి వెళ్ళి గెలికిరంటే మొత్తం మీ జీవితం వెళ్ళిపోతుంది. మీరు పెట్టుకుంటుంది పవన్ కళ్యాణ్ తోటి జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ కాబట్టి తట్టుకుంటాడండి. పవన్ కళ్యాణ్ కాబట్టి కన్నెర్ర చేశారంటే వాళ్ళు సైడ్ అయిపోతారు. మరి సామాన్య సగటు ప్రొడ్యూసరు, యాక్టరు, డైరెక్టర్ల పరిస్థితి ఏంటి? వీళ్ళు ఎవరి కాళ్ళు పట్టుకోవాలి? వీళ్ళని ఎవరు బిచ్చం అడుక్కోవాలి? వీళ్ళకి ఆన్సర్ లేదా? పవన్ కళ్యాణ్ గారు, నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మీరు ఖచ్చితంగా వీళ్ళకో దారి చూపించి తీరాల్సిందే. సినిమా మంచుకున్నా కూడా నడవలేని పొజిషన్. కారణం ఏంటంటే థియేటర్స్ వీళ్ళ చేతిలో లేవు. వీళ్ళు అతి తెలివిగా మొన్న ఒకసారి ఏం చేశారంటే ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగిందంట. ఏదో న్యూస్ పేపర్లో జరిగింది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఏంటంటే 4 సోకాల్డ్ నిర్మాతలు, ఇంకో వేరేదో నిర్మాతల పేరు చెప్పి మొత్తం 60 మంది ఎగ్జిబిటర్లు వచ్చారు అన్నారు. నాకు అర్థం కాలేదు, ఏంది 60 మందా? అట్లీస్ట్ 1000 మందినా రావాలి కదా. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపితే 1500 థియేటర్లు, తెలంగాణ ఆంధ్ర కలిపితే 60 మంది రావడం ఏంటి? నేను అదే షాక్ అయ్యాను. ఎందుకంటే మిగతా మొత్తం ఎగ్జిబిటర్సే, మిగతా మొత్తం వీళ్ళ చేతిలో ఉన్నారు కదా. వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ చేతి కింద వెళ్ళక తప్పదు. ఎందుకు? రీజన్ ఏంటో చెప్పాలా? ఒకవేళ వీడు అదే సినిమాని థియేటర్లో నడిపించుకోవాలంటే వీడికి సినిమాని ఇస్తారో అయ్యారో తెలియదు డిస్ట్రిబ్యూటర్స్. ఎందుకంటే నిర్మాత వద్దని చెప్తే ఊకుంటారు. ఈ లాసు భరించలేక, ఈ ఎవ్వరల్లా నెగలలేక, నీ అమ్మ ఎంతో సంత వచ్చింది లేరా బాబు, నీ అమ్మ మనమే రిలీజ్ చేసుకొని అడుక్కుంటే కరెంటు బిల్లు కూడా మనం కట్టలేము, సరే వాళ్ళదే వాళ్ళే కానీ అని చెప్పేసి ఈ ఎగ్జిబిటర్స్ అందరూ ఆ థియేటర్ ఆ 4 చేతులకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇది అనమాట. దీనివల్ల ఎవరు లాభపడుతున్నారు ఒకసారి మీరు చైన్ గమనించండి. ఇటు థియేటర్ ఓనర్స్ లాభపడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు థియేటర్ ఓనర్స్ కూడా ఇప్పుడు ధర్నా చేస్తున్నారు. సరే ఇప్పుడు రేట్లో పర్సెంటేజ్ పెరిగినాయి అనుకో, ఎవరికి వెళ్తాయి పర్సెంటేజ్? డిస్ట్రిబ్యూటర్కి వెళ్తాయా? కాదు కదా. వీళ్ళే కదండి, వీళ్ళే థియేటర్స్ ఓనర్స్, వీళ్ళే డిస్ట్రిబ్యూటర్స్, వీళ్ళే నిర్మాతలు. ఫైనల్గా 25% ఇచ్చినా 40% ఇచ్చినా ఎంత పర్సెంటేజ్ ఆ థియేటర్ ఓనర్కి ఇచ్చినా కూడా వాళ్ళు లీజ్లో ఉన్నాయి కదా. ఆ పైసలు మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్తాయి. ఎవరి దగ్గరికి? నిర్మాతల దగ్గరికి, ఆ 4 దగ్గరికి. మీరు రుజిస్టరా? ప్రపంచం మొత్తం గోల్ అంటే ఎట్లుంటుందో. ఇప్పుడు ఎవరు ఈ సినిమాని అడ్డుకున్నది, ఎవరు ఇది అంతా చేస్తుంది, దీని వెనకాల ఉన్న క్యాండిడేట్ ఎవరని చెప్తే నేను కాదు అని చెప్పి బుధాలు దొరుకుకుంటున్నారు. ఏదో సామెత ఉంటుంది చూసారా, అందరూ శాకాహారులే రొయ్యల ముల్లేడవాయే. ఇప్పుడు మరి అందరు మంచోళ్ళు అయితే మరి ఎవరు చేసినట్టు ఇదంతా? సో పవన్ కళ్యాణ్కి భయపడి రిలీజ్ చేస్తున్నారు. మరి సామాన్యుడు సగటు నటుడు కానీ, ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ పరిస్థితి ఏంటి? ఇది నా ప్రశ్న ఫ్రెండ్స్. సో మీరు ఆలోచించండి. సినిమా వీళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు మీరు సోకాళ్ళు 4 కాదు, చాలామంది నిర్మాతలు, ప్రొడ్యూసర్లు వచ్చి ఏం మాట్లాడుతున్నారంటే ఓటీటీ వచ్చేసిన తర్వాత మా జీవితాలన్నీ అసలు మొత్తం లాస్లో నడుస్తున్నాయి, థియేటర్లో ఇలా నడుస్తున్నాయి, అలా నడుస్తున్నాయి మాట్లాడారు కదా. మీరు సగటు నిర్మాతని, చిన్న నిర్మాత కావచ్చు, ఒక చిన్న డైరెక్టర్ కావచ్చు, సినిమా మంచిగా ఉండొచ్చు, మీరు థియేటర్ రిలీజ్ కానికే మీరు థియేటర్లు లేనప్పుడు వాడు ఏం చేస్తాడు? పోయి ఓటీటీకి అమ్ముతాడు. నష్టమో లాభమో? ఓటీటీకి అమ్మిన తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసుకుంటాడు. ఓటీటీలో ఆ ఓటీటీ రిలీజ్ అయిపోయిన తర్వాత లాస్ వచ్చిందో నష్టం వచ్చిందో, 1 2 3 4 పోయి మొత్తం ఇంకా ఓటీటీలో డైరెక్టర్ చేయడం మొదలుపెట్టారు. వెబ్ సిరీస్ కూడా చేయడం మొదలుపెట్టారు. ఆ ఓటీటీ ఓడికి కూడా బలిసిపోయింది బాగా. ఎందుకంటే విపరీతంగా ప్రీమియంలు పెంచేస్తున్నారు.
వెబ్ సిరీస్ వచ్చేసాయి. దాని తర్వాత యూట్యూబ్లో పెట్టుకోవడం స్టార్ట్ చేశారు జనాలు. చూడండి ప్లాట్ఫామ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకొచ్చారా వీళ్ళు. దీనికి కారణం ఎవరు? మీరు కాదా? సగటు ప్రేక్షకుడి రక్తం దాగుతున్నారు సీరియస్గా చెప్పాలంటే. దీనివల్ల చిన్న నిర్మాతలు వీళ్ళు ఎవ్వరు లాభట్ల. వీళ్ళే సినిమా తీయాలి, ఎక్కడ పోయినా వీళ్ళే ఉంటారు, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర వీళ్ళే ఉంటారు. ఎందుకంటే వీళ్ళే క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. ఇప్పుడు హరిహర వీరమల్లులో కూడా అదే ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే ఏఎం రత్నం అనే వాళ్ళు మీ అందరికీ తెలిసిందే, పెద్ద ప్రొడ్యూసర్. 5 సంవత్సరాల సినిమా తీశాడు పవన్ కళ్యాణ్ది. సినిమా బాగుండి డిస్ట్రిబ్యూటర్ రైట్స్ అడిగారంట, సంథింగ్ సో కాల్డ్ ఎవరో నిర్మాత. సో అంత కష్టపడి నేనే తీసా కదా, నేనే రిలీజ్ చేసుకుంటా, మీకు ఎందుకు, వచ్చే ప్రాఫిట్ అయితే నేనే చూసాను. ఎందుకంటే చాలా ఖర్చు పెట్టాడు, 5 సంవత్సరాలు కదా. పవన్ కళ్యాణ్తో సినిమా అంటే మామూలుగా ఉండదు ఖర్చు. సో నేనే రిలీజ్ చేసుకుంటా, కవర్ అవుతుంది కదా ఆలోచన చేస్తే. నాకు తెలిసి అక్కడ వీళ్ళు టైట్ చేసి ఉంటారనమాట. ఇక ఇదే బెదిరించడం ఇండైరెక్ట్గా. సో ఇదంతా అయిపోయేసరికి థియేటర్లు బంద్, ఇదంతా డ్రామాలు ఆడేసరికి పవన్ కళ్యాణ్ ఒకసారి ఎంటర్ అయ్యేసరికి నాకు సైడ్ అయిపోయారు. ఇంత దారుణంగా దోసుకు తింటారు. అసలు ఇది మాఫియా అనాలా లేకపోతే ఇంకేమనాలా? పవన్ కళ్యాణ్ గారు, మీరు మీ సినిమా రిలీజ్ చేస్తారండి, కరెక్టే అండి. నేను ఎప్పుడు సెల్లిట్ కొడతాను తెలుసా మీకు? మీరు ఈ మాఫియాని తగ్గించిన రోజే. వీళ్ళు లీజుకి రాసుకుంటారు. ఇప్పుడు మీరే కదా లీజుకి తీసుకుంటారంటే నేనే తీసుకున్నాను ముంగడికి వస్తారా? రారు. వీళ్ళ అగ్రిమెంట్లు ఇవన్నీ ఉంటాయి కదా, సైలెంట్గా లోపల పెట్టుకొని కూర్చుంటారు. ఎవరికి చూపించిన అవసరం లేదు కదా. అసలు దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలో, ఎట్లా ఏం చేయాలో అసలు గవర్నమెంట్ అనేది డెసిషన్ తీసుకోవాలి. దీనికి ఖచ్చితంగా డెసిషన్ తీసుకొని దీనికి ఆన్సర్ ఏందనేది చెప్పాలి. సో ఇది ఫ్రెండ్స్. ఇంకోటి ఇక్కడ లాజిక్ ఏం తెలుసా? సరే వీళ్ళు థియేటర్స్ రిలీజ్ చేస్తున్నారు, ఒక్క టికెట్ ఖర్చు ఎంత ఉంటుందండి జనరల్గా? నువ్వు నేను మాట్లాడుకుంటే ఒక 150 రూపాయలు లేదా 200 రూపాయలు, ఇంతకంటే ఎక్కువ ఉంటుందా? ఒక 500 రూపాయలు ఏంటండి ఒక స్టార్ హీరో సినిమాకి? కానీ 500 రూపాయల అంటే 150 రూపాయలు పెట్టుకొని సినిమా తీసి ఒక 150 కోట్లు వచ్చింది అనుకుందామండి. అదే 500 టికెట్ పెడితే 500 కోట్ల. ఒక టికెట్కి ఎంత ఖర్చు అవుతుంది? 500 కోట్లు దండుకోవడం ఏంటండి? గవర్నమెంట్ ఎలా చూస్తూ ఊకుంటుంది? ప్రేక్షకుని మీద వాడు ఏడుస్తారు ఏమనంటే. వాడు ఇప్పుడు నేను నా వైఫో లేకపోతే ఇంకెవరో ఉన్న సినిమాకి వెళ్ళామండి. ఒకప్పుడు 500లో మొత్తం అయిపోతుండే. స్నాక్స్ కానించి, వాటర్ బాటిల్ కానించి, సమోసాల కానించి అన్నీ. ఇప్పుడు ఒక పాప్కార్న్ ప్యాకెట్ బయట డీమార్ట్లోకి పోతే 15 రూపాయలకు దొరుకుతుంది ఒక పాప్కార్న్ ప్యాకెట్. అదే పాప్కార్న్ ప్యాకెట్ అదే సినిమా థియేటర్లో 250 రూపాయలు. ఎన్ని రేట్లు చూసుకోండి. ఇంటూ 20 వేసుకుంటారా, ఎంత వేసుకుంటారా మీ ఇష్టం. ఇక వాటర్ బాటిల్ 20 రూపాయలు, వాటర్ బాటిల్ 60 రూపాయలు, 70 రూపాయలు, 50 రూపాయలు తగ్గదు. ఎన్ని రెట్లు వేస్తారా మీరు? ఆ సినిమా థియేటర్లో ఏందిరా అసలు? ఆ డబ్బులు ఎవరికి పోతున్నాయిరా? సినిమా థియేటర్ ఓనర్కి పోతున్నాయా, లేకపోతే డిస్ట్రిబ్యూటర్కి పోతున్నాయా, లేకపోతే నిర్మాతకు పోతున్నాయా? వీళ్ళందరికీ ఎందుకు పోతాయి? ఓడిపోతాయో తెలుసా? సినిమా థియేటర్ లీజుకు తీసుకుని ఓడిపోతాయి. సినిమా పేరుతోటి వ్యాపారం నిలువున దోసుకుంటారు. దీనికి గవర్నమెంట్ కూడా అడ్డొస్తలేదు. గవర్నమెంట్ పట్టించుకోవాలి కదా. మనం తీసుకోబోయే తిండిని లోపలికే అలౌ చేయరు. అట్లీస్ట్ ఒక వాటర్ బాటిల్ అని అలౌ చేయలేరు రూల్ ప్రకారం, అది కూడా అలౌ చేయరు. చిన్నపిల్లలు ఎవరు ఉంటే వాళ్ళకి సంబంధించిన ఫుడ్ అని అలౌ చేయాలి, అది కూడా అలౌ చేయరు. మొత్తం లోపల కొనుక్కోవాలి. ఒక సమోసా వచ్చేసి 60 రూపాయలు, 70 రూపాయలు, 150 రూపాయలు. ఎంత దారుణమైన మోసాలు ఇవి. మీరు కరెక్ట్ క్యాలిక్యులేషన్ చేస్తే ఆ సినిమా ఎంత వచ్చింది, ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అంటే 500 కోట్ల సినిమా కలెక్ట్ చేసింది అని మాట్లాడుకున్నాం అనుకోండి. 700 కోట్లు మినిమము ఈ పాప్కార్న్, ఈ వాటర్ బాటిలే కలెక్ట్ చేయాలి. అవునా కదా? మీరు ఆలోచించండి కరెక్ట్గా. అట్లీస్ట్ 400 కోట్లు వసూలు చేయదా ఈ తిండి మొత్తం? అంటే ఎంత మెత్త మాఫియా జరుగుతుందో చూసుకోండి. దీన్ని గవర్నమెంట్ పట్టించుకోదు, పరిశ్రమ పట్టించుకోదు. వీళ్ళు మళ్ళీ గొప్పలు, వీళ్ళు మళ్ళీ మనకు సెలబ్రిటీసులు, మనకు వీఐపీలు, వాళ్ళకు వాక్క్షేత్రం అదేంది వాక్కు స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు. దే ఆర్ అవర్ లీడర్స్. ఇంకా జై కొట్టాలి వాళ్ళకి, సోకాల్డ్ విఐపీస్. ఇంత దరిద్రం అంటే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వీళ్ళని మళ్ళీ బట్టలు చెప్పుకొని లోపలికి పోతాం మనం. అసలు దీన్ని అడ్డుకునేది ఎవరో? అసలు దీన్ని స్టాప్ చేయగలుగుతారా? ఇది సగటు ప్రేక్షకుడి క్వశ్చన్ మార్క్. ఇప్పుడు వీళ్ళందరూ నీతులు పాటిస్తారు, వీళ్ళు నీతులు చెప్తారు. మన కామన్ మ్యాన్ నీలంటోడు నాలంటోడు ఖచ్చితంగా నీతులు చేతులు కట్టుకొని తినాలి. సరే ఓకే, మేము పైరసీ ఎంకరేజ్ చేయం, పైరసీ చూడడం, తప్పు ఒప్పు అని మాట్లాడాలి మనం. నేను సింపుల్ లాజిక్ మాట్లాడుకుందాము. మనము రోజంతా కష్టపడి కింద మీద వేస్తే సగటుగా 30,000, 40,000, అంతకంటే 20,000 ఏమో సంపాదిస్తాడు. ఆ 20,000 సంపాదించిన తర్వాత వాడికి పిల్లలు ఉంటారు, పెళ్ళాం ఉంటుంది,
పోషించుకోవడానికి ఫ్యామిలీ ఉంటుంది, ఇంటి రెంట్ కట్టాలి, బిల్లు రెంట్ కట్టాలి, ఇవన్నీ కట్టాలి. సరదాగా ముందు ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా అండి. ఇప్పుడు అది లగ్జరీ ఐటమ్ అయిపోయింది. ఇప్పుడు పిల్లలతోటి సినిమా థియేటర్ పోయింది అనుకో, ఎంత ఖర్చు అవుతుంది? వైఫ్ అండ్ హస్బెండే అనుకో, ఎంత అవుతుంది? 2,000 ఖర్చు అవుతుందండి. మీరు వింటుంది నిజమే. ఒక స్టార్ హీరోలో మంచి సినిమా చూడాలంటే 500, 1,000 రూపాయలు అక్కడికే టికెట్ ఎగిరిపోతుందా? మరి తిండికి దానికి దీనికి పోయి ఖాళీగా ఉండాలో కదా, అక్కడ ఏదో ఒకటి అడుగుతుంది, వాటర్ బాటిలో లేకపోతే ఏదో ఒకటి. సో ఇంచుమించు నీకు 1,500 నుంచి 2,000 ఖర్చు అవుతుంది. అదే ఫ్యామిలీతో పోతే 5,000 బొక్క పెట్టుకోవాలి. ఎందుకంటే పిల్లలు మనం వైఫ్ అండ్ హస్బెండ్ పోయారు అనుకో, కడుపు కట్టుకొని రావచ్చు. పిల్లలతో పోతే నాన్న నాకు అది కావాలి, నాన్న నాకు ఇది కావాలి, ఇది చేస్తా అది చేస్తా అంటాడు. మన గాన్ కిస్మత్ బాగాలేదనుకో, బయటకు వచ్చిన తర్వాత గేమ్స్ ఉంటాయి, ఆ గేమ్స్ ఆడతా అంటాడు. దానికో ఎగిరిపోతాయి పైసలు, 3-4 వేలు చూస్తున్నాక. ఇంత దారుణంగా పిల్లల్ని అట్రాక్ట్ చేసి మరీ పైసలు దుబ్బేయడం అదొక ఎత్తు. ఇంకా ఈ ఆలోచన చేసే బదులు ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ కానీ అరే సినిమాకి వెళ్దామరా అంటే అవసరం లేదురా, ఓటీటీ వచ్చింది కదా, ఓటీటీ సినిమా చూసుకుందాం హ్యాపీగా, 1 కేజీ చికెన్ మటన్ తెచ్చుకుందాము, వండుకుందాము, తిందాము హ్యాపీగా. మనకు కావాల్సిన టీవీలో సినిమా వస్తుంది, ఏది కావాలంటే ఏ జానర్ కావాలంటే ఆ జానర్లు, ఓటీటీలు, అమెజాన్లో, నెట్ఫ్లిక్స్లో, హాట్స్టార్లు ఇవన్నీ ఉన్నాయి కదా, చూసుకుందాం రా అంటారు. అరే కొత్త సినిమా కదా ఆడదాకా ఎందుకురా దూలా. ఒకవేళ వీళ్ళు కూడా ఈ సినిమా వాళ్ళు చేసే దారుణాలకి ఓటీటీ వైపు మళ్ళం కదా. ఇప్పుడు ఓటీటీ కూడా తయారైపోయింది, బీభత్సంగా రేట్లు పెంచేసింది. ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చిందంటే మనకి ఇంట్లో ఇంటర్నెట్, స్మార్ట్ టీవీ ఉంటే చాలు, ప్రపంచం మొత్తం మన ముంగడు ఉన్నట్టే. మీరు ఇలా దారుణాలు, అన్యాయాలు, అక్రమాలు మా సామాన్యుల మీద చేసుకుంటూ పోతే మేము ఏం చేస్తామో తెలుసా అని చెప్పి సామాన్య జనాలు ఏం చేయడం స్టార్ట్ చేశారో తెలుసా? ఇది ఫ్యాక్ట్స్ని మాట్లాడుతున్నాయి, నిజం. నేను రీసెర్చ్ చేసి నేను మాట్లాడి అందరితోటి కనుక్కొని నేను చేస్తున్నాను. మీ అందరు కూడా చేస్తున్నారు, బయటికి మాట్లాడరు, కాబట్టి నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను, వినండి. వీళ్ళు ఏం చేస్తారు? ఐబొమ్మ, బప్పం, మూవీ రూల్స్ ఇందులో చూసి కొత్త సినిమా రిలీజ్ కాగానే డైరెక్ట్గా పోతున్నారు, కొడుతున్నారు, చూస్తున్నారు. ఆ సినిమా బాగుంది, మంచిగా ఫుల్ మంచి క్లారిటీ ప్రింట్ వస్తుంది. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, మీరు అసలు సీసలైన మనుషులే అయితే, మీరు లీడర్స్ అయితే ముందు ఫస్ట్ ఇవి ఆపండి. మూవీ రీల్స్, బప్పము ఇవి ఆపి చూపించండి, అప్పుడు ఒప్పుకుంటాం మేము. మీరు చేసేటి అన్ని సక్కని పనులు అయితే కామన్ మ్యాన్, సగటు ప్రేక్షకుడు ఇలాగే చేస్తాడు బర్రాబర్. మీకు అడిగే హక్కే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సినిమా వాళ్ళందరికీ చెప్తున్నా నేను. పవన్ కళ్యాణ్ సినిమాని ఆపడానికి ట్రై చేస్తారు కదా మీరు. అరే మీ గొయ్యి మీరే దొక్కున్నారు. సో కాల్ పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి మారాలన్నా ఏమన్నా చేయాలన్నా సరే మీరు ఫస్ట్ ఇది ఆపనికి ట్రై చేయండి. వీళ్ళ చేతిలో నుంచి థియేటర్లు తీసేసేయండి ఫస్ట్. లేకపోతే దానికి ఒక సిస్టమ్ పెట్టండి. ఎట్లా పెడతారో నేను చెప్పలేను, నాకు తెలియదు. కానీ మీరు ఒక కమిటీ వేసి దీన్ని సాల్వ్ చేయండి. ఏందండి 100 రూపాయలు ఉండాల్సిన థియేటర్ 100 రూపాయలు, 150 రూపాయలు ఉండాల్సిన టికెట్ రేట్లు 500 రూపాయలా? ఫుడ్డు నీళ్ళన్నా పెట్టాలి కదా థియేటర్లో, తాగడానికి నీళ్ళన్నా పెట్టాలి అక్కడో ఇక్కడ. మీరు ఏం పెడుతున్నారు? సరేరా భయ్, అదే వాటర్ బాటిల్ 20 రూపాయలు కన్నా అమ్మురా. 70 రూపాయలు 60 రూపాయలు పెట్టి కొనుక్కోవాలన్నా వాటర్ బాటిల్. పట్టింది మాకు కర్మ. మా బతుకులే ఇట్లుంటే ఇంకా సినిమా థియేటర్కి ఏడుస్తాం రా మేము. మా దగ్గర పైసలే లేవు. ఏదో చిన్న చిన్న అంటే పైసలు 500 రూపాయలు అయిపోతుంది. లేకపోతే మీరు కరెక్ట్గా పైసలు పెడితే మేము వస్తాం. ఎంటర్టైన్మెంట్ ఐటెంలో మీరు లగ్జరీ చేసిన తర్వాత మాకు థియేటర్ల గతి ఏముంటుంది? మాకు లాస్ట్కి బప్పము, లేకపోతే ఐబొమ్మ, లేకపోతే మూవీ రీల్స్. ఎందుకంటే మీ ఇష్టం ఉంటేనే సినిమాకి రండి, లేకపోతే లేదని మాట్లాడుతున్నారు కదా. మరి గదే చేస్తారు మరి అందరు కామన్ మ్యాను. ఇండియాలో ఉన్నది మొత్తం మిడిల్ క్లాసే, లోవర్ మిడిల్ క్లాసే. ఈ బ్రెయిన్ ఎట్లుంటుంది గట్లనే ఉంటుంది. మేమే కాదు, మంచి పెద్ద పెద్దోళ్ళు చేస్తున్నారు. సో కాల్డ్ ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎట్లుంటుందో అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. స్మార్ట్ టీవీ పెట్టుకుంటారు, అందులో బప్పం, మూవీ రూల్స్, కొత్త సినిమాలు వచ్చేస్తాయి, చూసేస్తామా సూపర్ ఉందా సినిమా అంటే మళ్ళీ ఒకసారి చూద్దామా, రైట్ ఈ సీన్ ఏదో బాగుంది మళ్ళీ చూద్దాం. యో మూవీస్, ఇలా ఎన్నో పైరేటెడ్ సైట్స్ ఉన్నాయి. ఇవి ఎందుకు ఎంకరేజ్ అవుతున్నాయంటే మీరు రేట్లు పెంచడమే కారణం. ఒక సినిమా పోదామంటే ఇన్ని రేట్లు, అదే 100-150 రూపాయలు పెట్టు. ఆడు ఖాళీ ఉన్నప్పుడల్లా ఎవడన్నా ఖాళీ, అరే ఏం చేస్తున్నారా, ఏం లేదంటే ఆ సినిమా వెళ్దాం బారా, బాగుంటుందిరా థియేటర్లు, వెళ్ళిపోతాడు సినిమాకి. వాడిని రాకుండా మీరే ఆపుతున్నారు రేట్లు పెంచి. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, 100 రూపాయలు 150 రూపాయలు ఉండాల్సిన టికెట్ ప్రైజు 500 రూపాయలు ఉంటుందంటే ఏందన్నట్టు అది. అంటే ఎన్ని కోట్లు, ఎంత శ్రమ దోపిడి. సో ఇది ఫ్రెండ్స్ నేను మాట్లాడాలనుకున్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఉంటాను.